Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను మీకు చూపించే రెసిపీ ఇండియన్ స్టైల్ మ్యాక్రోనీ పాస్తా. స్టవ్ మీద గిన్నె నుంచి వేడెక్కిన తర్వాత వాటర్ వేయాలి. ఇక్కడ 1 కప్ ఆఫ్ మ్యాక్రోన్ పాస్తాకి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. కొద్దిగా ఆయిల్ వేసి పాస్తాని వేసి బాయిల్ చేయాలి. వాటర్లో ఆయిల్ ఎందుకు వేసామంటే పాస్తా స్టిక్కీగా అవ్వకుండా విడివిడిగా వస్తుంది. పాస్తా 60% బాయిల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. వెంటనే చల్లనీళ్ళు వేయాలి. స్టవ్ మీద ప్యాన్ ఉంచి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ వేపాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచిన yellow క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ వేసి కలపాలి. టూ స్పూన్స్ పిజ్జా పాస్తా సాస్ వేసి కలపండి. ఇప్పుడు సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పాస్తా మసాలా వేసి కలపండి. ఎక్కువ స్పైసీగా కావాలంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసి కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉండే ఇండియన్ స్టైల్ మ్యాక్రోన్ పాస్తా రెడీ. Mihari's Kitchen ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.